చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక ఆదివారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్యము ధ్యానింపబోచుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేతనే నీవు నిలబెట్టావు. జ్ఞాన అభ్యంతరపరచ చూచి సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. మా ఆత్మీయ జీవితం మేలు కొరకు ఉన్నతంగా నేర్చుకొనున్నట్లుగా దీవించమని, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, భక్తుడైనటువంటి యోసేపు జీవితంలో రెండు భాగాలు గతంలో మనం ధ్యానం చేశాము. ఈరోజు మూడవ భాగము ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. వాక్యం చదివేవాళ్ళు మైక్ తీసుకొని చదవలసిందిగా కోరుచున్నాను. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం. అతనిని అనగా యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. చాలు. ప్రేమైన దేవుని పిల్లరా, యోసేపు భక్తుడు కదా. మరి భక్తుడైన, నీతిమంతుడైన యోసేపు జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి? మనం అంటే యోసేపు అంత భక్తులం కాదు కాబట్టి మన జీవితంలో కష్టాలు వస్తే అది మన తప్పు ఏదో అనుకోవచ్చు. కానీ భక్తుడైన యోసేపు నీతిమంతుడు కదా. నీతిమంతుడైన యోసేపు జీవితంలో ఎందుకు కష్టాలు వచ్చాయి? ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా బైబిల్ను ధ్యానం చేసినప్పుడు బైబిల్లోని సంగతులు దేవుని మనస్సు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు తన మహిమను ప్రతి మనిషి తెలుసుకోవాలని చెప్పని అనుకున్నాడు. తన యొక్క గొప్పతనాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలని, తన యొక్క శక్తిని, మహత్యమును సర్వ సృష్టికి తెలియచేయాలని దేవుడు అనుకున్నాడు. కనుక ఆయన ఎంత గొప్పవాడో, ఆయన్ని నమ్మిన వారి పట్ల ఆయన ఎలాంటి కార్యములు చేయగలడో, ఆయన్ని నమ్మని వారికి, భక్తిహీనులకు బుద్ధి కలిగించడానికి దేవుడు భక్తులను శ్రమలలోకి తీసుకెళ్ళి తనను తాను మహిమపరుచుకుంటాడు. మనం అనుకుంటాం మనం భక్తిగానే ఉన్నాం కదా, మరి మన జీవితంలో ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే, అబ్రహాము జీవితంలో శ్రమ వచ్చింది. భార్యను తీసుకెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆ యొక్క రాజుని కష్టాలు పాలు చేసి అబ్రహాము దేవుడైన యెహోవా గొప్పవాడు అని తెలియజేసుకున్నాడు. అలాగే నోవాహు కాలంలో కానీ, యాకోబు గురించి కానీ, ఇస్సాకు గురించి కానీ మనం ధ్యానం చేస్తే భక్తులు కష్టాల్లో పడ్డారు. ఆ కష్టాల్లో వారికి దేవుడు తోడై ఉన్నాడని, వారి దేవుడే నిజమైన దేవుడని, ఆయనకు ఘనత రావడానికి శ్రమల్లో భక్తులు వెళ్తారు. కనుక దైవభక్తుడు శ్రమలో వెళ్ళుట
తర్వాత గొప్ప అభివృద్ధి ఉంటుంది. యోబు గారు శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత రెండింతల ఆశీర్వాదాలు పొందాడు. అబ్రహాము శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం అభివృద్ధి అయింది. నోవహు శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం అభివృద్ధి అయింది. యాకోబు శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం అభివృద్ధి అయింది. ఇప్పుడు యోసేపు జీవితం. యోసేపు చిన్నప్పటి నుంచి తన తండ్రి యొక్క భక్తి చూస్తూ, తన తండ్రి దేవుడు యెహోవా యాకోబు ఏదైతే భక్తిని అనుసరిస్తున్నాడో ఆ భక్తిలో యోసేపు కూడా నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్న క్రమంలో మరి తన భక్తుడితో దేవుడు మాట్లాడతాడు కదా, మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, నిజంగా భక్తి చేస్తుంటే ఆ భక్తునితో దేవుడు ఖచ్చితంగా మనస్సులో మాట్లాడతాడు. కనుక ఏ భక్తునితో అయితే దేవుడు మాట్లాడతాడో ఆ భక్తుడు తనను తాను దేవుని యొక్క ఆజ్ఞల్లో పవిత్రపరుచుకుంటూ మంచి జీవితాన్ని కనపరుస్తూ భూమి మీద పాపుల మధ్య నివసిస్తుంటాడు. మరి పాపుల మధ్య నివసిస్తున్న ఈ భక్తునికి భూమి మీద పాపులు ఎక్కువ మంది ఉన్నారు కదా. 1,000,000 మంది పాపులు ఉంటే ఒక నీతిమంతుడు ఉంటాడు. 1,000,000 మంది పాపులు ఎక్కడ, ఒక నీతిమంతుడు ఎక్కడ? కనుక 1,000,000 మందుల పాపుల యొక్క ప్రభావము, శ్రమ ఈ యొక్క నీతిమంతుడు, ఒక్కడైన నీతిమంతుడి మీద పడుతుంది. తన అన్నలు తప్పులు చేస్తున్నారు. యోసేపు తప్పు చేయడం లేదు, కానీ అన్నలు తప్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని తండ్రి వద్దకు వెళ్ళి చెప్తాడు. నాన్న, అన్నలు చూడు తప్పులు చేస్తున్నారు అనేసరికి తమ్ముడి మీద అన్నలకి కోపం వస్తుంది. తర్వాత దైవభక్తుడు కాబట్టి దేవుడు యోసేపును వాడుకుంటూ భవిష్యత్తులో జరగబోయేదేంటో యోసేపు కలల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కళ వచ్చినప్పుడు దాని భావాన్ని కూడా తెలుసుకునే శక్తిని యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. కళ చెబుతాడు దేవుడు యోసేపుకు, నీ తల్లిదండ్రులు, నీ అన్నలు నీ పాదాల దగ్గరకు వచ్చి నమస్కరిస్తారు అని కలలో దేవుడు యోసేపుకు తెలియజేయగా, యోసేపు ఆ యొక్క కలను తన తండ్రి అయిన యాకోబుకు, తన అన్నలకు వివరించగా వారు కోపంతో పగబడతారు. ఎరా, నీ కాళ్ళకు మేము నమస్కరిస్తాలా అని అంటారు. అలా భక్తుడైన యోసేపు మీద భక్తిహీనులైన అన్నలు శ్రమల పాలు చేయాలని అనుకుంటారు. ఇది మనకు తెలిసిందే, విన్నాం, రైట్. శ్రమల పాలు చేసి ఐగుప్తులకు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత పోతీఫర్ అనే ఒక సైన్యాధిపతి, ఆ రాజు యొక్క సంరక్షణ బాధ్యత చూసుకునేటటువంటి సైన్యాధిపతి ఇంట్లోకి యోసేపు తీసుకొని వెళ్ళబడతాడు. పోతీఫర్ కొనుక్కుంటాడు. ఆ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్నేస్తుంది. కన్నేసి యోసేపుతో సంబంధం పెట్టుకోవాలని, యోసేపుతో తప్పు చేయాలని యోసేపును బలవంతం చేస్తూ ఉంటుంది. పాపం కోసం పాపం చేయని బలవంతం చేస్తూ ఉంటుంది. భక్తుడు కదా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు కాబట్టి యోసేపు ఆ స్త్రీతో పాపం చేయడానికి ఇష్టపడడు. చూడండి, ఎప్పుడైతే దేవుని వైపు యోసేపు ఉన్నాడో ఆ స్త్రీకి కోపం వచ్చేసింది. నా ఇష్ట ప్రకారం నేను నిన్ను కోరుకుంటుంటే, నాతో తప్పు చేయమని అంటుంటే నువ్వు తప్పు చేయవా, నా కోరిక తీర్చవా, నీ పని చెప్తానుండి అని చెప్పని యోసేపుని భర్త వచ్చిన తర్వాత తాను తప్పు చేసి యోసేపు మీదే నింద వేసేస్తుంది. ఇదిగో నన్ను పాడు చేయబోయాడని చెప్పని తాను చెడ్డదై తన కోరిక తీరనందున నీతిమంతుడైన యోసేపు మీద నేరం మోపుతుంది.
భర్త సేనాధిపతి కాబట్టి భార్య మాటే వింటాడు. భార్య మాటే వింటాడు. జైల్లో పడేస్తాడు. యేసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. చూడండి యేసేపు యొక్క ప్రయాణం ఎలా జరుగుతుందో. అక్కడ కొంతమంది అనుకుంటుంటారు, ఇదేంటి యేసేపు భక్తుడు కదా, ఏంటి జైల్లో పడుతున్నాడు, అన్నాదమ్ములు శ్రమల్లో పడుతున్నాడు, ఏంటి ఇది ఆలోచించవచ్చు. కానీ యేసేపు జీవితం చివరి వరకు మనం కానీ ధ్యానం చేస్తే అలా 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 పైకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. శ్రమల్లోంచి పైకి వెళ్తుంది. ఏ భక్తుని జీవితమైనా గుర్తుపెట్టుకోండి, భూమి మీద సుఖాల్లోంచి పైకి వెళ్ళదు, శ్రమల్లోంచి పైకి వెళ్తుంది. ఎందుకు? రాటు తేలిపోవాలి. ఎక్కడ? శ్రమల్లో, కష్టాల్లో. చాలామంది మనం దేవుని వద్దకు వచ్చేది ఎందుకంటే, నాకు కష్టాలు రాకూడదు ప్రభువా, నాకు అసలు ఇబ్బందులే రాకూడదు ప్రభువా, నేను సుఖంగా మాత్రమే ఉండాలి ప్రభువా అంటే నీవు భక్తి చేయలేవు, దేవుణ్ణి ప్రేమించలేవు, విశ్వాసంలో నిలబడలేవు, దేవునికి మహిమకరంగా ఉండలేవు. భక్తుడు అంటే తన ప్రాణము కంటే దేవుణ్ణి ఎక్కువగా ఎంచుకునేవాడిని భక్తుడు అంటారు. ప్రాణము కంటే. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనుషుల కోసం తన ప్రాణమును లెక్క చేయకుండా పెట్టాడు. అందుకే ఆయన అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, జీతగాడే కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అంటాడు. కనుక యేసేపు చూడండి, దేవుణ్ణి విడవడానికి ఇష్టపడలేదు కానీ జైల్లో పడ్డానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణి విడవడానికి ఇష్టపడలేదు కానీ కష్టాలు పాలవడానికి ఏమైనా పర్లేదు దేవుడి కోసం అనే తీర్మానంలో చేసుకున్నాడు. రైట్. పోతిఫర్ భార్య అన్యాయంగా యేసేపును చెరసాలలో జైల్లో వేసేసింది. ఆ జైలు యేసేపు వేయబడినటువంటి జైలు ఏ జైలు అంటే, సహజంగా దొంగలను లేకపోతే రకరకాల నేరాలను చేసిన వాళ్ళను కాదు, రాజు దగ్గర, రాజైన ఫరో దగ్గర పక్కన లేదా రాజు విషయంలో, స్వయంగా రాజు విషయంలో ఎవరైతే నేరం చేస్తారో అలాంటి వారిని వేసే జైలులో యేసేపుని తీసుకెళ్ళి వేశారు. చదవండి ఆ మాట. ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనం. మరలా అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. రాజు ఖైదీలు అంటే రాజు విషయంలో ఎవరైతే తప్పు చేస్తారో అలాంటి భయంకరమైన నేరస్తులను వేసేటటువంటి జైలు. ఆ జైల్లో యేసేపును పడేశారు. అంటే మీకు అర్థం కావడానికి, ప్రధానమంత్రిని ఎవరన్నా చంపడానికి ప్రయత్నం చేశారు అనుకో, వాళ్ళని సాధారణమైన జైలు, కొన్ని జైళ్ళు ఉంటాయి, సెంట్రల్ జైళ్ళు, మామూలు జైళ్ళు కొన్ని ఉంటాయి. కొన్ని జైళ్ళు ఎలా ఉంటాయంటే అసలు ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని రాలేమన్నమాట. భయంకరమైన ఉగ్రవాదులను, సమాజంలో ఈ మనిషి ఉంటే ప్రమాదం అనే వారిని తీసుకెళ్ళి ప్రత్యేకమైన జైళ్ళు ఉంటాయి. మనకైతే ఇండియాలో అండమాన్ అని ఒకటి ఉండేది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక దీవి లోపల జైలు ఉండేదన్నమాట. భయంకరమైన కష్టాలు పెట్టేవాళ్ళు అక్కడ. సపరేట్గా ఉండే జైళ్ళు అన్నమాట. అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో రాజుల విషయంలో, మంత్రుల విషయంలో, అధికారుల విషయంలో నేరస్తులుగా ఉన్న వారిని వేసే జైలు రాజుల ఖైదీల జైలు. ఆ జైల్లో యేసేపుని తీసుకెళ్ళి పడేశారు. రైట్. మరి మానవులు యేసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడ్డాడు. దానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకు? ముందున్న విషయాల కోసం. రైట్. మరి ఈ యేసేపు జైల్లో పడ్డాడు కదా, దేవుడు యేసేపుకు తోడై లేడా? ఆపలేకపోయాడా? దేవుడు ఆపలేకపోయాడా జైల్లో పడుతుంటే యేసేపుని? చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యేసేపునకు ఉండమ్మా, యేసేపునకు యెహోవా తోడై ఉంటే జైల్లో ఎందుకు పడ్డాడు యేసేపు? భక్తులైన నీతిమంతుల జీవితాల్లో దేవుడు తనను తాను మహిమపరుచుకోవడానికి, దేవుడు
యోసేపు యొక్క దేవుడు యెహోవా గొప్ప దేవుడని నిరూపించుకోవడానికి కొన్ని సందర్భాల్లో భక్తులు ఆ యొక్క పరిస్థితుల్లోకి వెళ్తారు. దేవుడు ఆ భక్తుణ్ణి కూడా అభివృద్ధి పరచడానికి ఆ సందర్భాల్లో తీసుకెళ్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కష్టం రాగానే ఎప్పుడు కూడా ఒకే విధానంలో ఆలోచించొద్దు. భక్తిలో ఉన్న వాళ్ళకి కష్టం వస్తుంది, భక్తిహీనులకు కష్టం వస్తుంది. అయితే భక్తిలో ఉన్న వారికి కష్టం వస్తే వారికి దేవుడు తోడై ఉంటాడు. ఆ కష్టం అనుమతి ఇచ్చింది దేవుడే. కనుక దేవుడైన యెహోవా యోసేపునకు తోడై ఉండుట వలన అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చూడండి, ఒకసారి గమనించండి. యోసేపు జైల్లో పడ్డాడు, కానీ యోసేపు కంట దేవుడు తోడే ఉన్నాడంట. యోసేపు జైల్లో పడ్డాడు, కానీ యోసేపు మీద దేవుడైన యెహోవాకు కనికరం ఉందంట, దయ ఉందంట. అందువలన యోసేపుకు దేవుడు తోడై ఉన్నందువలన ఆ చెరసాల యొక్క అధిపతి, ఆ జైలు అధికారికి ఏం చేశాడంటే దేవుడు ఒక మనసు ఇచ్చాడు. ఏం మనస్సు? యోసేపు మీద బాగా ప్రేమ ఉండేటట్లుగా, యోసేపు మీద కనికరం చూపించేటట్లుగా ఆ చెరసాల అధిపతికి దేవుడు మనస్సును పెట్టాడన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ చెరసాల, ఆ జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఖైదీలందరినీ మీద ఆ చెరసాల అధిపతి యోసేపును ఉంచాడన్నమాట. అంటే యోసేపు ఏం చెబితే ఆ ఖైదీలందరూ కూడా వినాల. ఆ జైల్లో ఖైదీలందరూ ఏమేం పని చేస్తారో, ఏవే పనులు చేయవలసి ఉందో అదంతా కూడా యోసేపు చేతనే ఆ జైలు యొక్క అధికారి చేయించేవాడు. చూసారా? జైలు లోపలికి వెళ్ళినా కూడా ఆ జైలు అధికారి మనస్సులో దేవుడు యోసేపు మీద కనికరం పుట్టించాడు. కనుక ఆ ఖైదీలందరి మీద యోసేపు అధికారిలాగా ఆ ఖైదీలందరూ ఏమేం పని చేయాలో యోసేపే చెప్పాలన్నమాట, చేపిచ్చేవాడు. ఓకే. అలాగే యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక చెరసాల అధిపతి యోసేపుకు అప్పగింపబడిన ఏ పని గూర్చి ఏమీ అడగలేదు యోసేపును. 23 చదవండి, 39వ అధ్యాయం 23. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేయను. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనక యోసేపు ఆ జైలులో ఏం పనులు చేస్తున్నాడో ఆ జైలు అధికారి అసలు అడిగేవాడు కాదంట యోసేపుని. ఎందుకని? మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు బాగా చదువుతున్నారు అనుకోండి, టీచర్స్ మీ పిల్లల విషయంలో మీకేమని చెప్తున్నారంటే, అమ్మా, అయ్యా, మీ పాప లేదా మీ అబ్బాయి ఏం చదువుతాడో చెప్పింది చెప్పంగానే మళ్ళీ అప్పగిచ్చేస్తాడు, చెప్పినట్టు వింటాడు, బాగా చదువుతాడు, రాస్తాడు, మంచి మార్కులతో పాస్ అవుతాడు అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లోడిని పిలిచి బెత్తం తీసుకొని కొడతారా? కొట్టరు. బాగా చదువుతున్నాడు నా బిడ్డ అని చెప్పి సంతోషపడతారు. ఇంకొకటి, ఆ పిల్లోడు లేదా ఆ పాప స్కూల్ నుంచి రాగానే తన పనులన్నీ చూసుకొని బాగా మళ్ళీ బుక్స్ తీసుకొని చదువుతుందనుకో, ఎరా స్కూల్ నుంచి వచ్చావు, ఎంతసేపు ఆడుకునేది, వచ్చి చదువుకోవా అని అంటారా? ఎందుకని అనరు? వాడు ఆ పని చేస్తున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? స్కూల్ నుంచి వచ్చాడు, ఏదో తిన్నాడు, కాసేపు ఆడుకున్నాడు, మళ్ళీ బుక్ పట్టుకున్నాడు. ఇంకా తల్లిదండ్రులు ఆ పిల్లోడిని కొట్టాల్సిన అవసరం ఏముంది? చదవమని చెప్పాల్సిన అవసరం ఏముంది కదా? అలాంటి క్యారెక్టర్ అన్నమాట యోసేపుది. ఎలాంటి క్యారెక్టర్? ఒకళ్ళ చేత చెప్పించుకునే క్యారెక్టర్ కాదు యోసేపుది.
ఇలా ఉండు, అలా ఉండు, అది చెయ్యి, ఇది చెయ్యి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఒకళ్ళ చేత బుద్ధి చెప్పించుకునే క్యారెక్టర్ కాదు. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి ఇచ్చేటటువంటి యెహోవాకి భక్తుడు యోసేపు. మంచోడు, నీతిమంతుడు, మాట వినేవాడు, లోబడేవాడు, దైవభక్తుడు. కనుక ఆ యొక్క జైలు అధికారి అట యోసేపు ఏం పని చేస్తున్నాడో అసలు విచారణ చేసేవాడు కాదట. విచారణ చేసేవాడు కాదంటే ఎంక్వైరీ చేసేవాడు కాదు. అంటే ఎంత నమ్మకమో నీ భర్త నువ్వేం చేస్తున్నావో పట్టించుకోడా? నీ భార్య నువ్వేం చేస్తున్నావో ఏం ఏం చేస్తున్నావో పట్టించుకోరా? నీ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరా? ఎప్పుడు పట్టించుకోరు? నమ్మకం కలిగినప్పుడు. భార్య భర్తతో ఏమండి నేను అక్కడ దాకా వెళ్ళొస్తానంటే పోయిసరా అన్నాడు అనుకో, నమ్మకం. ఉండు నేను కూడా వస్తాను అన్నాడు అనుకో, అపనమ్మకం. పగలే. అంతేనా? సో యోసేపు యొక్క జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా నమ్మకం అనేది ఉంది. యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క తోడు మనకు కనబడుతుంది. కారణము యోసేపుకు దేవుడంటే చాలా ప్రేమ, చాలా భక్తి, చాలా విధేయత, విశ్వాసం. తల్లిదండ్రులు అన్నదమ్ములు వదిలేసినా కూడా యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనం దేన్ని వెంబడిస్తున్నాం మన జీవితంలో? చూడండి, మన జీవితం ఎలా ఉండాలనుకుంటున్నాం చూడండి. ఇలా యోసేపు లాగా ఒకళ్ళు మనకు బుద్ధి చెప్పకుండానే ఉండేటటువంటి జీవితం లాగా ఉందా? ఒకళ్ళు మనల్ని అనుమానించకుండా నమ్మేటటువంటి క్యారెక్టర్ మనకుందా? యోసేపు జీవితంలోంచి ఆ క్యారెక్టర్ మనం చూస్తున్నాం, నేర్చుకోవాలి. అందుకే యోసేపు జీవితం. పోలీసు పైగా సైనికుడు. పోలీసులు ఎవరన్నా నమ్ముతారా? పోలీసులు నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారమ్మా? పోలీసే నమ్మాడంటే యోసేపు క్యారెక్టర్ చూడండి ఒకసారి. పోలీసులు దొంగల చేతికి తాళాలు ఇస్తారా? పోలీసే యోసేపు చేతికి తాళాలు ఇచ్చాడంటే వాటి క్యారెక్టర్ అండి యోసేపుది. అసలు నిజంగా చూడండి, ఒక రాణి లాంటి స్థాయిలో ఉన్న స్త్రీ తనతో తప్పు చేయి, నాతో తప్పు చేయి, నీకు డబ్బు ఉంటుంది, సుఖం ఉంటుంది, ఏం కావాలన్నా ఉంటుందంటే పక్కన పెట్టేశాడు యోసేపు. ఏం క్యారెక్టర్ చూడండి అసలు. నా దేవుడు గొప్పవాడు, నువ్వెంత? జైల్లో వేస్తే ఇంకెక్కడన్నాయి చంపు, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడుగా నా దేవుణ్ణి బాధ పెట్టకూడదు అనే క్యారెక్టరు యోసేపుది. రైట్. ఇలా ఆ యొక్క రాజు విషయంలో తప్పు చేసే ఖైదీలు ఉంచబడే జైల్లో యోసేపును తీసుకెళ్ళి పడేశారు. సో ఆ జైలు అధికారి యోసేపును బాగా చూసుకుంటున్నాడు. అయితే ఏం జరిగిందంటే ప్రేమ దేవుని బిడ్డలారా, రాజు ఉన్నాడు కదా, ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు కదా, ఆ రాజులు ఏం చేస్తారంటే తమ పక్కన కొంతమంది పని వాళ్ళను పెట్టుకుంటారు. ఏ పని వాళ్ళంటే ఆ రోజుల్లో ద్రాక్షారసం తాగేవాళ్ళు రాజులు. ఈ ద్రాక్షారసం తాగేటప్పుడు తాగడానికి కావలసినటువంటి ద్రాక్షారసాన్ని అందించడం కోసం ఒక ఉద్యోగస్తుడు ఉండేవాడు రాజు పక్కన. నీళ్లు కానీ, దాహం వేసినప్పుడు నీళ్లు కానీ, ద్రాక్షారసం కానీ అందించడానికి ఒక ఉద్యోగస్తుడు ఉండేవాడు రాజు పక్కన. అలాగే తినే పదార్థాలు, తిండి పదార్థాలు అన్నమాట, రాజు తినవలసినటువంటి పదార్థాలు అందించడానికి ఒక ఉద్యోగి ఉండేవాడు. రాజు రాజభవనంలో పరిపాలన టైంలో ఉన్నప్పుడు భార్య రాదు, రాణి రాదు, ఉద్యోగస్తులు ఉంటారు పక్కన. వారిని ఏమంటారంటే పానదాయకులు. నీళ్లను, ద్రవ పదార్థాలను రాజుకు అందించే వాళ్ళని పానదాయకులు అంటారు. తిండి, ఆహారం, భోజనం లాంటి దాన్ని అందించే వారిని భక్ష్యకారులు అంటారు. ఇలా ఒక ఇద్దరు ఉద్యోగులు రాజు పక్కన ఉండేవాళ్ళు. అన్నం అందించేవాళ్ళు, ద్రాక్షారసం అందించేవాళ్ళు. అయితే ఏం జరిగిందంటే ఈ యొక్క ద్రాక్షారసం రాజుకి అందించేటటువంటి ఉద్యోగి, రాజుకి భోజనం అందించేటటువంటి ఉద్యోగి రాజు విషయంలో ఒక తప్పు పని చేస్తారు. ఆ ఇద్దరు ఉద్యోగస్తులు రాజు విషయంలో ఒక తప్పు పని చేస్తారు. ఎక్కడ ఉంటుంది? 40వ అధ్యాయము 1వ వచనం
చదవండి ఒకసారి. ఆ, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యేసేపు బంధింపబడిన స్థలము. ఈ యేసేపు ఏ జైల్లో అయితే ఉన్నాడో అదే జైల్లో ఈ రాజు పక్కన అన్నం పెట్టేటటువంటి ఉద్యోగిని, ద్రాక్షారసం ఇచ్చేటటువంటి ఉద్యోగిని తీసుకెళ్లి పడేశారు. యేసేపు ఏ జైల్లో ఉన్నాడో ఆ జైల్లోనే రాజు పక్కన ఉండేటటువంటి, రాజుకు అన్నం పెట్టి ద్రాక్షారసం నీళ్ళు ఇచ్చే ఆ ఇద్దరు ఉద్యోగస్తులను వాళ్ళు ఏదో తప్పు చేసినప్పుడు రాజు కోపం వచ్చి పడేశాడు. ఏంటది? ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా. రాజు అన్నం అడిగాడు అనుకో, లేకపోతే నీళ్ళు అడిగాడు అనుకో, కొంచెం నీళ్ళు ఇవ్వు అని అడిగాడు అనుకో, ఆ నీళ్ళు ఇచ్చే ఉద్యోగస్తుడు అటేటో చూస్తున్నాడు అనుకో, అటేటో తిరుగుతున్నాడు అనుకో, లేదాడు అనుకో, పక్కన ఏమొస్తుంది? రాజుకి కోపం వస్తుంది. నిన్ను ఈ పని కోసం నియమించుకుంటే ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు అంటారుగా. అలా రాజు కదా, ఎంతమందినైనా పెట్టుకోగలడు. మొత్తానికి వీళ్ళిద్దరూ ఏదో తప్పు చేశారు రాజు విషయంలోనే తప్పు చేశారు. చేస్తే రాజు వాళ్ళని జైల్లో పడేశాడు. ఏ జైల్లో? యేసేపు ఏ జైల్లో ఉన్నాడో ఆ జైల్లోనే వీళ్ళిద్దరిని కూడా పడేయడం జరిగింది. రైట్. అట్లా పడేసిన తర్వాత కొన్ని దినాలు అవుతుంది. కొన్ని దినములు అయిన తర్వాత ఈ ఇద్దరు, రాజుకి అన్నం పెట్టేటటువంటి ఉద్యోగి, రాజుకి ద్రాక్షారసం ఇచ్చేటటువంటి ఉద్యోగి ఒకే రోజు ఒకే రాత్రి కలలు కంటారు. అతను ఒక కళ, ఇతను ఒక కళ, వేరే వేరే భావములు కలిగిన కళ కంటారు. ఆ ఇద్దరు కళ కంటారు అన్నమాట. కలగంటే ఉదయం తెల్లారినప్పుడు వాళ్ళ ముఖాలంతా కూడా భయంకరంగా ఆందోళనతో ఉంటుందన్నమాట. వాళ్ళు ముఖాలంతా కూడా భయంకరమైన ఆందోళనతో ఉంది. చూడండి ఒకసారి 40వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు భావముల కల కనేను. తెల్లవారినప్పుడు యేసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాకాంతులై ఉండిరి. చూసారా? చింతాకాంతు. యేసేపు పని ఏంటి? ఆ జైలులో ఉన్న వారందరినీ బాగు చూసుకోవడం. యేసేపు యొక్క పని ఏంటి? ఆ జైల్లో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో చూసుకోవడం. ఓకే. రాజు దగ్గర పనిచేసి తప్పు చేసి జైల్లో పడ్డ ఆ భోజనం ఇచ్చేవాడికి, ఆ ద్రాక్షారసం ఇచ్చేవారికంట కళ వచ్చిందంట. ఇద్దరికి ఒకే రాత్రి ఇద్దరికి కళ వచ్చిందంట. ఆ కళ వచ్చిన తర్వాత తెల్లారిన తర్వాత ఆ యొక్క ఇద్దరు భయంకరమైన ముఖాలతో ఆందోళన చెందుతూ భయపడుతూ ఉన్నారంట. యేసేపు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వచ్చి, అయ్యలారా, ఎందుకు మీరు ఇలా ఉన్నారు? ఏమైంది మీకు? నిన్న బాగున్నారు కదా, ఈరోజు ఏమైంది మీకు అని అన్నప్పుడు వాళ్ళు యేసేపుతో అంటున్నారు. ఏమనంటే, అందుకు వారు 8వ వచనం, 40వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారు ఎవరు లేరని అతనితో అనగా యేసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడని చెప్పాను. వాళ్ళకి కళ వచ్చి ఆందోళనతో ఉన్నప్పుడు యేసేపు అడిగినప్పుడు వాళ్ళు, అయ్యా మాకు కళ వచ్చింది, మరి ఎవరు చెప్తారు దీనికి భావం అని వాళ్ళు అన్నప్పుడు యేసేపు అక్కడ వాడిన మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? భావములు చెప్పుట దేవుని అధీనమే కదా అంటున్నాడు. యేసేపు వాడుతున్న మాట చూడండి. యేసేపు వాడుతున్న మాట,
కాలములు, సమయములు, కలలు, భవిష్యత్తు సమస్తము దేవుని అధీనములో ఉంది కదా. సమస్తాన్ని ఆజ్ఞాపించేవాడు, సమస్తాన్ని పంపించేవాడు, సమస్తాన్ని నిర్ణయించేవాడు దేవుడే కదా. దేవునికి చేతకానిది ఏముందయ్యా అని చెప్పే మాట యేసేపు వాడుతున్నాడు. వాళ్ళేమో భయపడుతున్నారు, యేసేపు ఏమో జైల్లో ఉండి దేవుడు తోడై ఉన్నాడు అనే దేవుని యొక్క ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుడికి సమస్తం సాధ్యమే కదా అని దేవుణ్ణి మహిమపరిచేవాడుగా యేసేపు ఉన్నాడు. మీకేం కల వచ్చిందో చెప్పండి, దాని భావం నేను చెప్తాను, నా దేవుణ్ణి అడిగి, నా దేవుడు దానికి సమర్థుడు అని చెప్పి యేసేపు వారితో అనగా, ప్రేమని దేవుని బిడ్డలారా, అప్పుడు మొట్టమొదట కళ భావం చెప్తున్నాడు. ఎవడు? రాజుకి ద్రాక్షారసము నీళ్ళు అందిస్తాడే పానదాయకుల అధిపతి అన్నమాట. అతను యేసేపుతో తాను ఏ కళ కన్నాడో ఆ కళ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండింది. యేసేపు, నాకు వచ్చిన కళ ఏంటో ఒకసారి విను. ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండింది. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు, ద్రాక్షవల్లి ఉంది, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించినట్లు ఉంది, అది చిగురిస్తుందన్నమాట. పచ్చగా అప్పుడే ఆకులతో చిగురిస్తున్నట్టు ఉండేను. దాని పువ్వులు వికసించను, ఆ చిగురించి దాంట్లోంచి పువ్వులు కూడా వచ్చాయి. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములు అయ్యను, దాంట్లోంచి ద్రాక్ష ఫలలు, గెలలు గెలలుగా ద్రాక్ష ఫలాలు వచ్చాయి. మరియు ఫరో రాజు త్రాగే గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను అని చెప్పి యేసేపుతో తన కళ వచ్చిన కళ చెప్తాడు. ఇది ఆ మొట్టమొదటి వ్యక్తికి వచ్చినటువంటి కళ. దీని భావం ఏంటో చెప్పయ్యా అని చెప్పి యేసేపుని అడిగితే, యేసేపు దానికి అర్థం ఏం చెప్తున్నాడంటే, 40 అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఆ పానదాయకుల అధిపతికి వచ్చిన కళ ఉంటుంది. భావము ఇప్పుడు యేసేపు భావం చెప్తున్నాడు. మరి ఈ కళకి భావం ఏంటి? ఆ కళ వస్తే అతడు ఎందుకు భయపడుతున్నాడు? రైట్, ఈ కళకి భావం ఏంటో యేసేపు చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు అంటే, ఆ 3 తీగలు 12, 13 వచనాలు. అప్పుడు యేసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు, ఆ 3 తీగలు 3 దినములు, 3 దినములు. ఆ 3 తీగలు ఉన్నాయే, 3 తీగలు వచ్చాయి కదా ఇట్లాగా. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు వచ్చాయే, ఆ 3 తీగలు 3 దినములట. ఆ 3 తీగలకు భావము, అర్థము 3 దినములు, 3 రోజులు. ఇంకా 3 దినములలోగా, ఇంకా 3 దినములలోగా ఫరో అయిన రాజు నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించు, నీ ఉద్యోగం మరలా నీకు ఇప్పించను, నీవు అతనికి పానదాయకుడవై వాటిని మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. యేసేపు చెప్పేశాడు, ఇదిగో నీకు వచ్చిన కలభావం ఏంటంటే, ఆ 3 యొక్క తీగలు, ఆ ద్రాక్ష ఫలాలు, నీ చేతుల్లో ఉన్నటువంటి రాజు యొక్క తాగే గిన్నె, నువ్వు అతనికి ఆ గిన్నె అందించడం. ఈ కళ ఎందుకు వచ్చిందంటే, ఇంకా 3 రోజుల్లో నువ్వు మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళిపోతావు, రాజు నిన్ను పిలిపించుకుంటాడు, మళ్ళా నువ్వు రాజు దగ్గర నీ ఉద్యోగం నువ్వు చేస్తావు. రాజు నీవు ముందు చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం, ద్రాక్ష రసాన్ని అందించే ఉద్యోగం నీకు వచ్చేస్తుంది అని చెప్పి మొట్టమొదట కళ కనిన అతనితో చెప్తాడు. అలాగే రెండవ కళ కనిన వాడు కళ చూద్దాం. 40వ అధ్యాయం 16, 17 వచనాలు నేను చెప్తాను జాగ్రత్తగా. 40వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఇతనికి ఏం కళ వచ్చిందంటే, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు ఉంటాయి. 3 గంపలు, మనం గంపలు ఉంటాయి కదా, అలాంటి గంపలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, అలాగా 3 గంపలు ఉంటాయి. ఓకే, ఈ 3 గంపల నిండా పిండి వంటలు, రాజు తినేటటువంటి పిండి వంటలు ఉంటాయి. ఆ 3 గంపలు ఈ భోజనం అందించేటటువంటి ఉద్యోగి తల మీద ఉంటుందన్నమాట ఆ పిండి వంటలు. అప్పుడు ఆ 3 గంపలు అట్లా తల మీద ఉండగా, మొట్టమొదట ఉన్న గంప మీద ఒక పక్షి వచ్చి వాలి ఆ పిండి వంటలు తింటా ఉంటుంది. ఇదయ్యా నాకు వచ్చిన కళ అంటాడు యేసేపుతో ఆ ఉద్యోగి. అప్పుడు యేసేపు ఏం చెప్తాడంటే, ఆ కళభావము, ఆ 3 గంపలు
3 రోజులు. ఆ 3 గంపలు 3 దినాలకి సూచన. ఇంకా 3 దినాల్లో రాజు నిన్ను ఉరికంబం ఎక్కించి చంపేస్తాడు, ఉరి తీసిస్తాడు. అప్పుడు నువ్వు ఉరి తీయబడి చంపబడినప్పుడు పక్షులు వచ్చి నీ మాంసాన్ని తింటాయి. ఇంకో 3 రోజుల్లో నువ్వు చనిపోతావు. ఇంకో 3 రోజుల్లో రాజు నిన్ను చంపేస్తాడు. ఇంకో 3 రోజుల్లో ఉరేసి చంపబడతావు. పక్షులు వచ్చి నీ మాంసాన్ని తినేస్తాయి. ఆ రోజుల్లో ఉరేస్తారు కదా, ఉరేసిన తర్వాత అట్లా వదిలేస్తారు. వదిలేస్తే ఏమవుతుంది? ఇక పక్షులు, ఆకాశ పక్షులు, గద్దలు, రాబందులు ఉంటాయి కదా, అవి వచ్చి ఆ శవం మీద వాలి పిక్కొని తింటుంటాయి. ఇది ఆ ఇద్దరి యొక్క కలల భావం. అయితే జాగ్రత్త ముగిస్తాను. ఇంతవరకు ఈ పార్ట్ వరకు చెప్పుకొని ముగించేద్దాం. జాగ్రత్త. ఈ యొక్క మొట్టమొదటి కళ భావం వచ్చిన వాడు మళ్ళా ఉద్యోగం పొందుతాడు. పానదాయకుల అధిపతి కదా, అతను ఏం చేస్తాడంటే మరలా రాజు దగ్గర ఉద్యోగం పొందుతాడు కదా. జాగ్రత్త. యోసేపు ఏం చేస్తాడంటే, అయ్యా నీ ఉద్యోగం నీకు మరలా వస్తుంది. కల వచ్చి ఆందోళనతో భయపడుతున్నటువంటి ఆ వ్యక్తిని యోసేపు వచ్చి ఓదారుస్తాడు. యోసేపు ఆ కళాభావం చెబుతాడు. యోసేపు నీకు మళ్ళా ఉద్యోగం వస్తుందని సహాయం చేస్తాడు. ఆందోళన, భయం చెందుతున్నటువంటి ఆ యొక్క ఉద్యోగికి యోసేపు సహాయం చేస్తే ఈ యోసేపు విషయంలో ఆ ఉద్యోగి ఏం చేస్తాడో చూస్తాం. ఆ ఉద్యోగి మళ్ళా యోసేపు చెప్పినట్లే మూడో రోజు తర్వాత ఆ పానదాయకుల అధిపతికి, అనగా ఆ ద్రాక్షారసం అందించేవానికి మరలా రాజు పిలిచి, రాజు పుట్టినరోజు చేసుకుంటూ ఉంటుండగా మరలా రాజు పిలిచి అతను ఉద్యోగం ఇచ్చేస్తాడు. ఇక్కడి నుంచి నా దగ్గర నువ్వు మళ్ళీ ఉద్యోగం చేయి. అప్పుడు ఏదో తప్పు చేసావు కదా, నువ్వు చేసింది చిన్న తప్పే, క్షమించేస్తున్నా అని చెప్పి అతనికి మళ్ళా ఆ గిన్నె అందించే ఉద్యోగం ఇచ్చేస్తాడు. రెండో వాడు ఆహారం అందించేవాడికేమో మాత్రం నువ్వు చేసింది చాలా ద్రోహం కాబట్టి నువ్వు బతకూడదని చెప్పని ఊరేపిచ్చి చంపించేస్తాడు. యోసేపు చెప్పినట్టుగా జరుగుతుంది. రైట్. అయితే ఇదంతా తెలిసినటువంటి యోసేపు ఆ రాజు దగ్గర మరలా ఉద్యోగం పొందిన వాడిని దగ్గర ఏమడుగుతాడంటే ఒక సహాయం అడుగుతాడు. ఏమని సహాయం అడుగుతాడు చూడండి ఒకసారి. 40వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియూ చేయలేదని అతనితో చెప్పాడు. యోసేపుకు తెలిసిపోయింది కదా, ఈ ఉద్యోగి మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. అయ్యా నువ్వు మళ్ళా రాజు దగ్గరికి వెళ్తావు కదా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నేనేం తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయకపోయినా నన్ను తీసుకొచ్చి జైల్లో పడేశారు. నేను నా యొక్క కుటుంబం దగ్గర నుంచి అమ్మబడ్డాను, నన్ను అమ్మేశారు. అక్కడా తప్పు చేయలేదు, ఈ యొక్క పోతీఫర్ ఇంట్లో కూడా తప్పు చేయలేదు, ఈ జైల్లో కూడా తప్పు చేయలేదు. దయచేసి నువ్వు కొంచెం రాజుతో చెప్పి, నువ్వు రాజు పక్కనే ఉంటుంటావు కదా, రాజు పక్కనే ద్రాక్ష రసం నీళ్ళైనా అందిస్తుంటావు కదా, దయచేసి నా గురించి కొంచెం రాజుకు చెప్పి ఈ జైల్లో ఉంచి బయటికి తీసుకొచ్చేటట్టు చేయమని యోసేపు అడుగుతాడు. ఇంత సహాయం చేసిన యోసేపుకి ఈ మనిషి, ఆ నీళ్లు ద్రాక్షారసం అందించే మనిషి కృతజ్ఞతగా, అప్పుడు నా కళ వచ్చి భయపడుతుంటే యోసేపు సహాయం చేశాడని అతడు సహాయం చేయొచ్చు కదా. అతడు ఏం చేస్తాడు చూడండి. 23వ వచనం, 40వ అధ్యాయం 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతని మరిచిపోయాను. మనుషుల మీద ఆధారపడితే ఇట్లాగే ఉంటది. మానవులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు 99% మంది.
వాళ్ళకి ఆపద వచ్చినప్పుడేమో మన దగ్గరకు వస్తారు. అయ్యా అదిగో పలానా ఆయనకు బాగలేదు, ఆయనకు బాగలేదు, ఈయన బాగలేదు, నాకు బాగలేదు, అదేయింది, ఇదైంది అని వస్తారు. కానీ వాళ్ళకు బాగు జరిగినప్పుడు దేవుడు నాకు మేలు చేశాడే, ఈ మందిరంలో నాకు మేలు జరిగింది, ఆ దైవ సేవకుడి ద్వారా నాకు మేలు జరిగింది, ఆ స్నేహితుడి ద్వారా నాకు మేలు జరిగింది అన్న సంగతి మరిచిపోయి తమ బతుకులు తాము బతుకుతూ ఉంటారు. మరిచిపోయిన మనిషి, కృతజ్ఞత లేని మనిషి ఆ పానదాయకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషికి సహాయం చేయడం తప్పు కాదు, కానీ సహాయం పొందిన వ్యక్తి గుండెల్లో ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదు. ఇదిగో పలానా అతను నాకు అలా సహాయం చేస్తున్నాడు, నేను కూడా అతనికి సహాయం చేయాలి. పలానా ఆమె నాకు సహాయం చేస్తుంది, ఆమెకి నేను కూడా చేయాలి. అది కృతజ్ఞత. కానీ యేసేపునంట అతను మరిచిపోయాడట. యేసేపు చేసిన మేలు మరిచిపోయాడట. యేసేపు 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. 41వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 ఏండ్లు గడిచిన తర్వాత, చాలు, 2 ఏండ్లు గడిచిన తర్వాత, అంటే ఇంకా 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు యేసేపు. ఏమండి, ఆ పానదాయకుల అధిపతి వెళ్ళి రాజుతో, రాజా పాపం ఆ జైల్లో ఒక అమాయకుడు ఉన్నాడు, యేసేపు మంచోడు, నీతిమంతుడు, అతను తప్పు చేయలేదయ్యా, అతను దయచేసి వదిలేయంటే చెప్తే రాజుకు నచ్చుతుంది కదా. మనం మంచోళ్ళకి సాయం చేయం. ఎవరు చేస్తాం? దొంగలకి చేస్తాం. ఎవరు చేస్తాం? మోసగాళ్ళకి చేస్తాం. ఎవరు చేస్తాం? మనోళ్ళు అనుకున్న వాళ్ళకి చేస్తాం. కానీ సహాయం చేయాల్సింది ఎవరికో తెలుసా? దైవభక్తులకు, నీతిమంతులకు, మంచివారికి. మనకు ఎవరు సహాయం చేశారో వాళ్ళకి సహాయం చేయాలి. అందుకే యేసేపుకు దేవుడొక్కడే తోడై ఉన్నాడు. అందుకే యేసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి పాదాలు పట్టుకొని ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తున్నాను. ఏ మనిషి మీద ఆధారపడొద్దు ఎప్పుడు కూడా. మనిషి నమ్మదగిన వాడు కాదు. మనిషి అవసరం వచ్చినప్పుడు అన్నా, అక్క, చెల్లి, అమ్మ అంటాడు. బాగైపోయింది అనుకో, బాగైంది అనుకో, నీతో నాకేంటి, సరే అప్పుడు సహాయం చేసావు, అయితే ఏంటి ఇప్పుడు, అయితే ఇప్పుడు ఏంటి? ఇది మనిషి గుణం. మరిచిపోయేవాడు మనిషి. దయ, కనికరము, జాలి, కృతజ్ఞత లేనివాడు, దయ, జాలి, కనికరము మరవని వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి యేసేపుని ఎప్పుడు కూడా దేవుడు మరిచిపోలేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా యేసేపు మర్చిపోలేదు. అలా 2 సంవత్సరాలు ఆ జైల్లో జీవితం. నీతిమంతుడైన యేసేపు, భక్తిపరుడైన యేసేపు కష్టాల పాలవుతూ అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. మంచికే వస్తుంది. చూసే ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ ఏమనుకుంటుంటారు యేసేపు గురించి? ఇతడు కూడా ఏదో నేరస్తుళ్ళు, అందుకే జైల్లో పడి ఉంటాడు అనుకుంటారు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా. కానీ దేవుడికి ఒక్కడికే తెలుసు, పోతీఫరు భార్య మోసగత్తె అని. దేవుడికి ఒక్కడికే తెలుసు, ఆ పానదాయకుల అధిపతి యేసేపు చేసిన సహాయము మరిచిపోయాడని. అందుకే భక్తులు ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడు తీర్పు తీర్చే విధంగా దేవుని న్యాయంలో వెళ్తూ ఉంటారు. మనిషిని అనుకోబాకండి, ఎప్పుడు కూడా మనిషిని ఆధారపడద్దు. మోసగాళ్ళు మనుషులు, అబద్ధికులు, కృతజ్ఞత లేని వాళ్ళు, ఇంతలో బాగుండి ఇంతలో మళ్ళీ మోసం చేస్తుంటారు, నమ్మక ద్రోహం చేస్తుంటారు. యేసేపు జీవితంలో మనం చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి భక్తి, చిన్నప్పటి నుంచి కష్టాలు, చిన్నప్పటి నుంచి దేవుడితో ఉన్నాడు. కానీ ముందుకు వెళ్ళి యేసేపు జీవితం ముగించడం చూస్తే హై క్లాస్లో వెళ్ళిపోయి ఉంటాడు. ఈరోజు మనం యేసేపు జీవితాన్ని ధ్యానం చేసుకునేంత గొప్పవాడు యేసేపు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా,
యేసేపు ఆ రోజుల్లో జీవించాడు, ఈరోజు మనం జీవిస్తున్నాం. అర్థమవుతుందా? యేసేపుకు ఉన్న పేజీ మనకు కూడా ఉంది. ఇప్పుడు బైబిల్‌లో ఎవరి పేజీ ఉంది? యేసేపు పేజీ ఉంది. ఎవరి జీవితం ఉంది? యేసేపు జీవితం ఉంది. మరి నీ పేజీ, నా జీవితాలు ఉండవా? ఉంటాయి. యేసేపు జీవితాన్ని చూసినప్పుడు ఆ పేజీ కనబడుతుంది మనకు, యేసేపు జీవితం. ఓకే? నీ జీవితాన్ని, నా జీవితంలో కూడా ఒక పేజీ ఉంది దేవుడి దగ్గర. ఆ గ్రంథములో, దేవుడి చేతిలో ఉన్న గ్రంథములో నువ్వు నేను చేసిన పనులన్నీ, మాటలన్నీ ఉన్నాయి. రేపు తీర్పు దినాన, చనిపోయిన రోజున మన జీవితపు గ్రంథాన్ని ముందు పెడతాడు. చూడు నాయన నువ్వు ఎలా బతికావు అంటాడు. యేసేపు ఎలా బతికాడు నేను రాపిచ్చాను కదా అంటాడు. అది ఎందుకు రాపిచ్చాను? నువ్వు చూసి బుద్ధి నేర్చుకుంటావని కదా అంటాడు. కనుక ప్రార్థనాపూర్వకంగా సంఘం అంతా కూడా అన్నాదమ్ముల్లాగా, అక్కా చెల్లుల్లాగా కలిసి మెలిసి ఒకరి కష్టాల్లో ఒకరు పాల్పంచులు పొందుతూ చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఉండడము దైవ లక్షణం. దేవుడు నేర్పించే ప్రేమ అది. ఏమా రైట్. యేసేపు యొక్క జీవితంలో 3వ భాగము, యేసేపు 2 సంవత్సరాలు జైల్లో ఉంటున్నాడు. ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాత 4వ భాగంలో మిగతా చేద్దాం. చదువుదాం, ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగునుగా.